హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ అయితే గాలం చేపలు తీసుకొచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కేజీ ఉంటుంది కావచ్చు. ఎంత బాగున్నాయి, బతుకున్న చేపలు గాలానికి తీసుకొచ్చాడు. గాలం చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మా డాడీ అయితే నా కోసం తీసుకొచ్చాడు. కొన్ని క్లీనింగ్ సెక్షన్ అయితే మీకు చూపిస్తాను చూడండి. చాలామందికి అలాగే అంటే చేపల్ని కూడా నీట్గా కడగాలి, వాటిని నీసు వాసన వస్తుంది, అంత బాగుండదు అన్నట్టు. కర్రీ వండితే ఇలాగా మొత్తం స్కిన్లెస్ చేసేయండి. స్కిన్ ఉంచవచ్చు, బట్ వీటిని అయితే పచ్చడి చేయడానికి మా డాడీ అయితే స్కిన్లెస్ చేస్తున్నాడు. కొన్ని అయితే మేము చేపల పులుసు పెట్టాము, కొన్ని అయితే ఫ్రై చేసేసాము. ఇలానైతే నీట్గా కడిగేసుకొని, ఇవి పాంప్లెంట్స్ అంట, బొచ్చెలు బురకలు కూడా అంటారంట కొందరు. కొన్ని చోట్లలో బురకలు, కొన్ని చోట్ల పాంప్లెంట్స్ అంటారంట. మా డాడీతో నేను కూడా అంటే పెళ్ళి కాకముందు వెళ్ళేదాన్ని. ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను. వాటిని పట్టడం అయితే ఎంత కష్టం తెలుసు, అసలు ఘోరం కష్టం ఉంటుంది. బట్ మా డాడీ అయితే ఎప్పుడైనా ప్రతిసారి వెళ్తూనే ఉంటాడు. మా చిన్నప్పటి నుంచి ఫిష్ అంటే మా డాడీకి చాలా ఇష్టం. మనం కూడా ఫిష్ అసలు నెలకు ఒక 2-3 సార్లు తింటే చాలా మంచిది. ఐస్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. పిల్లలకు పెట్టండి, బట్ చిన్నపిల్లలకు పెట్టకపోవడం మంచిది, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కాబట్టి. ముళ్ళు ఏం చేప అంటే కొర్రమీను, ఆ కొర్రమీను తెచ్చి అయితే పెట్టండి. ఇలానైతే తలలో కాళ్ళు వేరు చేసేసి వాటిని కట్ చేసి ఇలా మొత్తం లోపల ఉన్నది మొత్తం తీసేయాలండి. ఏముంచదు, అంత చేదు అనే పేగు కూడా ఉంటుందట, దానివల్ల కూర అంతా ఖరాబ్ కావచ్చు. ఇక ఇలా చూపిస్తున్న విధంగానైతే ట్రై చేయండి. మధ్యలో మా తమ్ముడు కూడా వచ్చి క్లీనింగ్ చేశాడు. వాడు క్లీన్ చేయడం కానీ వాడు ఆడిన ఆటే వెరైటీ ఉంటుంది. చూడండి, ఇలానైతే నీట్గా క్లీన్ చేయండి. మనుషులు నవ్వినా, మనం మనుషులతోటి నవ్వినా ఏడ్చినా ఒక బాధ. నవ్వుతుందంటే నవ్వుతుంది అంటారు, ఏడుస్తుందంటే ఆమెకేమైంది ఏడుస్తుంది అంటారు, ఆమె ఈ చీర కట్టుకుంది, ఆమెది ఇలా ఉంది. ప్రతిదానికి అలాగే వంకలు పెడతా ఉంటారండి. మనం వాళ్ళ మాటల్ని పట్టించుకున్నామంటే వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అనే జీవితంలోనే ఉండిపోతాం. మనకు నచ్చినట్టుగా మనం బతకడమే మంచిది. ఇక చూడండి, మా తమ్ముడు వచ్చిండు. మటన్ని నరికినట్టు నరుకుదామని ఫిష్ని అయితే ఎంత ఆగం చేస్తుందో చూడండి. వాడు కొట్టడమే కానీ డ్రెస్ నిండనైతే మొత్తం పోసుకున్నాడు రక్తం మరకలు. వాడు ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తాడు. మా తమ్ముడు చిన్నప్పటి నుండి అంతే, మస్తు తీటోడండి. చూడండి ఎంత ఆగమాగం చేసిండో, ప్రతిసారి అలాగే చేస్తాడండి. వాడిని నేనైతే ఎంత కొట్టుకునేది, అవన్నీ గుర్తొస్తాయి, ఏడుపు వస్తుంది. అంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ కూడా అలాగే ఉంటుంది కదా, పెళ్ళాక అంతే. లవ్ యూ డాడీ. నేనైతే ఎప్పుడు మా డాడీకి ఇలా చెప్పలేదు, ఫస్ట్ టైం ఈ వీడియోలోనే చెప్తున్నా. మిస్ యూ బాపా. మా డాడీ అయితే నాకైతే నచ్చినట్టు అన్నీ తీసుకొస్తాడు. వాడిని ఫస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది. కుకింగ్ తర్వాత